హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే మంజులతోటి. అసలు మేము ఎన్నో షార్ట్ వీడియోస్ అయితే తీసినాం, కానీ లాంగ్ వీడియోస్ మాత్రం చాలా తక్కువ. తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోలు అయితే ఇద్దరం కలిసి అయితే కూర్చున్నాం అనమాట. చిన్నమ్మలు కూడా ఫస్ట్ వీడియో ఓపెన్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఒక్క లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి మా బిజినెస్ని ఫస్ట్. ఇంకా మంజుల తమ్ముడు వాళ్ళైతే హైదరాబాద్కి వెళ్ళారు కదా, తెలుసు మీ అందరికీ. ఇప్పుడైతే మంజుల వచ్చేసింది. మరి మంజుల మళ్ళీ హైదరాబాద్ పోకుండా ఇక్కడనే ఉండాలి అంటే మీ అందరి సపోర్ట్ మాకు కావాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే కూర్చున్నాం అనమాట. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఎట్లాంటి సపోర్ట్ కావాలి ఒకసారి చెప్పండి సిస్టర్ అని అంటే, మేమైతే పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసినాం కదా. మేము స్టార్ట్ చేసి కూడా ఇప్పటికి 3 నెలల పైన అవుతుంది. ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. కాకపోతే తక్కువ ఆర్డర్స్ వచ్చినాయి. ఫస్ట్లో మంచిగా వచ్చినాయి, తర్వాత అయితే కొంచెం తగ్గినాయి అనమాట. అవైతే కొరియర్ ఛార్జీలు, ఫ్రీ షిప్పింగ్ అయితేనే తీసుకుంటున్నారు. ఈరోజు ఒరిస్సాకు ఒకటి పంపించిన, ఇంకొకటి వేరే ఊరికైతే వెళ్ళిపోయింది. ఒక్క కేజీ 150 రూపాయలు. ఒరిస్సాకు పంపించిన కేజీ అయితే 200 రూపాయలు అనమాట. ఒక్క కేజీ పచ్చడి నేను పంపించాలంటే 200. హైదరాబాద్ పంపిస్తే 100 రూపాయలు కొరియర్ ఛార్జీ. నేను ఫ్రీ షిప్పింగ్ పంపిస్తున్నా కాబట్టి ఎక్కువ మిల్గుబాటు అయితే లేదనమాట. అందుకే కొంచెం బంద్ చేసినట్టు అయినా సరే ఎక్కువ ఆర్డర్స్ వస్తే అలానే రూపాయి మిగులుతుందన్న ఆశతోటి అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ ఇప్పుడు నేను కొరియర్స్ వేసే వచ్చిన అనమాట. పొద్దుటి నుంచి ఈరోజు అయితే పచ్చళ్ళ మీదనే ఉన్నా నేనైతే. మంజులు అయితే వంట చేసింది, నేనేమో పచ్చళ్ళు పెట్టి అన్ని ప్యాక్ చేసి వేసి వచ్చిన అనమాట. మీ అందరి సపోర్ట్ ఉంటే మేము ఇంకా ఎక్కువ ఆర్డర్స్ అందుకొని 10 రూపాయలు రోజు కూలి వడ్డా చాలు మాకైతే. మంజులు ఇక్కడనే ఉంటుంది అనమాట. పిల్లల స్కూల్లో జాయిన్ చేసి అందరు కలిసి ఉంటే చూద్దాం మీ వీడియోస్ అని అయితే అంటున్నారు కదా. కలిసి ఉండే వీడియోస్ రావాలి అంటే ఫస్ట్ మీ సపోర్ట్ ఉండాలి, అంతేనా కదా మంజుల? నువ్వేం చెప్పట్లేవా, అన్ని ఏమైనా చెప్తుంది ఏదో అని అనుకుంటారు మరి మనోళ్ళు. ఎవరు చెప్పినా ఒక్కటే, ఇంకా మంచిగా సపోర్ట్ చేసి ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వస్తే మాత్రం తప్పకుండా నేను ఇక్కడనే ఉంటా. ఇంకా మీరు సపోర్ట్ అయితే వేయాలి. ఇంకా ఎక్కువ ఆర్డర్స్ పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నా. మరి నేను ఇంకా పిల్లల్ని కూడా ఇక్కడనే స్కూల్లో వేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఈ బిజినెస్ లో అయిపోతే మాత్రం చలో హైదరాబాద్ అంటది, చెక్కేస్తుంది అనమాట. ఈ ఆర్డర్స్ని బట్టి ఉంటుంది. ఇంకా 4 రోజులు అయితే ఉందాం అనుకుంటుంది మంజులు అయితే. ఆ 4 రోజులలో ఎన్ని ఆర్డర్స్ వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు నేను 2 ఆర్డర్స్ అయితే తీసేసుకున్నాం. అవి ఈరోజు చేస్తాం, సాయంత్రం అయితే స్టార్ట్ చేస్తాం. వీడియోస్ అయితే వస్తాయి చూడండి. ఇంకా ఆర్డర్స్ రావాలి. ఈరోజు అయితే 8 కేజీలు వేసి వచ్చిన నేను. 8 కేజీలే కాదు, ఇంకెక్కువ కావాలి. అసలు మాకు పనే తీరకుండా రావాలి పచ్చళ్ళ ఆర్డర్స్ అయితే. మరి మీ అందరి సపోర్ట్ ఉంటుందని అయితే అనుకుంటున్నా. మా దగ్గర ఏమేమి పచ్చళ్ళు ఉంటాయి మంజుల? చికెన్ పచ్చడి ఎంత కేజీ? పచ్చడి ఒక్కొక్కటి చెప్పు, కేజీ రేటు కూడా ఈ వీడియోలో చెప్పేద్దాం. చికెన్ పచ్చడి అయితే కేజీ నేను కొన్ని రోజులు అవుతుంది కదా చేయక, మర్చిపోయినా 1000 రూపాయలు. నువ్వు పచ్చళ్ళు ఎప్పుడు రేట్లు చెప్తా. చికెన్ పచ్చడి కేజీ ఎంత? 1200 కేజీ. చేపల పచ్చడి 1400 కేజీ. నాటుకోడి చికెన్ 1400. నాటుకోడి గోంగూర కూడా ఉంది కదా. నాటుకోడి స్పెషల్గా ఉంది, నాటుకోడి గోంగూర ఉంది అనమాట. ఇంకా మటన్ పచ్చడి ఇంకా మన దాంట్లో లేదు, మన లీస్ట్లో కానీ కదా ఇప్పటి వరకు పెట్టలే. మటన్ పచ్చడి అయితే ఇంతవరకు. మామిడికాయ పచ్చడి అయితే కేజీ 800, కేజీ 400. ఇంకా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. కాకరకాయ పచ్చడి కూడా అంతే అనమాట. ఇంకా దోసకాయ కాకరకాయ పచ్చడి కేజీ 600, హాఫ్ కేజీ 350. ఇంకా బుడమ దోసకాయలు అంటారు. ఇక మా పచ్చళ్ళల్లో ఫేమస్ పచ్చడి అంటేనే బుడమ దోసకాయ పచ్చడి. అది కూడా కేజీ 600, హాఫ్ కేజీ అయితే 350. ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. షిప్పింగ్ ఛార్జ్ నేను పెట్టుకుంటున్నా కాబట్టి ఇప్పుడు 350 మీకు రేట్ అన్నా కదా హాఫ్ కేజీకి, అలా 100 రూపాయలు కట్ అయిపోతాయి. అవును, అప్పుడు ఎంత అవుతుంది రేటు? 250కే అట్లా అనమాట. 600 కేజీ అంటే అలా 100 కట్.
500కే కేజీ అనమాట. అట్లా అవుతుంది. రేట్లు తక్కువ అంటే కొరియర్ ఛార్జ్ మేము పెట్టుకుంటున్నాం కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఇంకెక్కువ ఆర్డర్స్ వస్తే ఒక దాంట్లో పోయినా ఒక దాంట్లో వస్తాయన్న ఆశతోటి అయితే పెట్టినాం. ఇంకేం పచ్చడి ఉంటుంది? ఇంకా మేము ఇప్పుడు గోంగూర చెప్పే పచ్చడి. పచ్చళ్ళు కాదు, మీకు ఏది నచ్చినా చెప్తే మాత్రం అది కూడా తప్పకుండా చేస్తాం. మీరు ఆర్డర్ ఇస్తే మేము మేము తీసుకొచ్చి చేసేస్తాం, ఏదైనా సరే చేస్తాం. మేము చెప్పినవి అనే కాదు, ఇంకా మీకు నచ్చింది కావాలి ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం తప్పకుండా మీకోసం చేస్తాం. ఇంకా గోంగూర పచ్చడి మా అమ్మ అయితే మస్తు పెడుతుంది, చాలా బాగున్నాయి అని చెప్పి వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా గోంగూర పచ్చడి వచ్చేసి దానికి గోంగూర ఇంత తీసుకొచ్చి పెట్టినా కానీ కొంచెం అవుతుంది, వెయిట్ రాదనమాట. అది ఆకుకూర కాబట్టి అది మాత్రం 700 కేజీ పచ్చడి. ఒకవేళ హాఫ్ కేజీ కావాలక్క, కేజీ ఏం చేసుకుంటాం అంటే 400కి హాఫ్ కేజీ. ఇంకా కరివేపాకు కారం అదైతే 1000 రూపాయలకు కేజీ అనమాట. మొత్తం గ్రీన్ ఉంటుంది పచ్చడి అయితే. కారం అయితే మస్తు ఉంటుంది. వెల్లుల్లి కారం కూడా 800 వెల్లుల్లి కారం అయితే. ఈ కరివేపాకు పొడి ఎట్లా అంటే కరివేపాకు తోటి చాలా కష్టం ఉంటుంది కాబట్టి ఇంత తెంపి ఫ్రై చేస్తే ఇంత అల్కగా అవుతుంది. అది మిక్సీ పడితే ఇంత అవుతుంది అనమాట, అల్కగా ఉంటుంది అనమాట. అందుకే కరివేపాకు కారం అయితే 1000 రూపాయల కేజీ, వెల్లుల్లి కారం అయితే 800 కేజీ. కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి. ఇంకా మన తమ్లైన్ మీద అయితే నెంబర్ ఉంటుంది. మన ఛానల్లో కొన్ని వీడియోస్, రోజు ఒక్క వీడియో కన్నా నెంబర్ పెడతా. ఆ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి. హాయ్ అని వాట్సాప్లో పెడితే చాలు, నేనైతే రిప్లై అందరికి ఇస్తున్నా, స్పీడ్గా ఇస్తున్నా. ఆర్డర్స్ కూడా తొందరగా మీరు ఎంత తొందరగా ఆర్డర్ చేసుకుంటే అంత తొందరగా మీ ఇంటికే వస్తుంది. చెప్పు. కొత్త బిజినెస్ చేయమని అయితే పెడుతున్నారు, ఇడ్లీ దోశ ఇట్లాంటివి. ఇంకా మీరు మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకొకటి ఏదో ఒకటి అయితే ట్రై చేస్తాం అనమాట. అదేనే కాదు ఇంకా ఏదైనా ఒకటి. ఇంకా ఎక్కువ మా దగ్గర బుడమ దోసకాయ పచ్చడి ఫేమస్. ఇంకా కరివేపాకు కారం బుడమ దోసకాయ, ఈ రెండు చాలా మంది ఎక్కువ మంది బుడమ దోసకాయ అంటే తెలియదు కాబట్టి దీన్ని తినాలి అనే కోరికతో ఆర్డర్ పెట్టుకుంటారు. ఇంకా కరివేపాకు కారం కూడా చాలా మంది చేసుకోలేరు, ఎందుకంటే అది రిస్క్ అనమాట. అట్లా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇంకా కూడా చాలా మంది టమాటా పచ్చడి 600 కేజీ, హాఫ్ కేజీ అయితే 350, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఆర్డర్ చేసుకోండి. మీకు ఏది కావాలన్నా స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాం, తప్పకుండా అయితే ఆర్డర్ చేసుకోండి. మీరు ఆర్డర్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది మేమందరం కలిసి ఉండడం ఇంకా విడిపోవడం అనేది. అట్లున్నదనమాట. ఈ రోజులు అట్లనే ఉన్నాయి. బయటికి వెళ్ళి పిల్లలు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బంధించినట్టు అయిపోయారు. ఇక్కడైతే మంచిగా బయట ప్రశాంతంగా ఉంటున్నారు అనమాట. ఇట్లనే ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఆర్డర్స్ రాక తక్కువ అయిపోయినాయి అనుకో, ఒక్కరి మంది వెళ్తే అది దేనికి ఫలితం ఉండదు. ఇద్దరం కష్టపడితే ఒక్కరికే వెళ్తే ఏం బాగుంటుంది. మేమిద్దరం కష్టపడితే ₹1 మిగిలింది, మనం ఈరోజు మన కూలి వెళ్ళింది అన్నట్టుంటే పర్లేదు చేద్దాం ఇద్దరం అని అయితే అనుకుంటున్నాం. ఈ రోజు నుంచి అయితే స్టార్ట్. ఈ వీడియో అప్లోడ్ అయ్యి మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక్క పచ్చడి అయితే హాఫ్ కేజీ అయినా పర్లేదు, ఒక్క ఆర్డర్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఆర్డర్ బట్టే ఉంటుంది ఇంకా అందరం కలిసి ఉండడమా లేదా అనేది అయితే. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క ఆర్డర్ అయితే తీసుకోండి. చెప్పచ్చు అని కూడా. మీరు చేసే ఈ సపోర్ట్ ఎట్లుండాలంటే మొత్తం మా ఇల్లు కంప్లీట్ అయిపోయి నా ఫేస్ లో కనిపించే బాధ అదే అనమాట. ఎందుకంటే ఇల్లు అయితే ఆగిపోయింది చాలా రోజుల నుంచి. ఇల్లు ఎప్పుడెప్పుడు అవుతుందని చూస్తున్నాం. ఇట్లాంటి వీడియోస్ ఎన్నో, ఇంకా ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా మేము డైలీగా ఇంట్లోనే ఉండేటట్టుగా వీడియోస్ తీసుకోవాలని అయితే ఒక కళ అనమాట. కానీ ఇల్లు అయితే అవుతుందా లేదా అవుతుంది అనే నమ్మకం అయితే నాకైతే లేదు. ఆ దేవుడి దయ అంతా మీ దయ. కంపల్సరీ ఇల్లు అయితే కావాలనుకుంటున్నా. ఇంకా అది కూడా మేము చేసే కష్టంతో మీరు తీసుకునే ఆర్డర్స్ తోటి మా ఇల్లు అయితే కంప్లీట్ కావాలని కోరుకుంటుంది. అట్లనే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మాకైతే.
ఒక్క పచ్చడైనా ఆర్డర్ తీసుకోండి. బాగుంటాయి పచ్చళ్ళు అయితే. మంచిగా కట్టెల పొయ్యి మీద చేస్తాం. ఏ పచ్చడి చేసినా మేమైతే వీడియో ఖచ్చితంగా పెడతాం, చూసి వేసుకోండి. ఓకేనా? ఇంకేమైనా చెప్పాలా? మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ మరి. బాయ్.